మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో వాయిదా పడిన 10వ తరగతి 8 పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు, హెడ్డింగ్ అనేది జూన్ 8 నుంచి 10 పరీక్షలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ కసరత్తు అని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఈ వివరాలు చూసినట్లయితే 10వ తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో జూన్ 8వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ ఆమోదంతో పరీక్షల ప్రణాళికను 1-2 రోజుల్లో ప్రకటించనుంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రంతో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు మంగళవారం సమావేశమై ఈ విషయమై చర్చించారు. ఇప్పటికే ఆలస్యమైనందున జూన్ 8వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ ఖరారు చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచించినట్లు సమాచారం. జూన్ 3న కరోనా పరిస్థితిపై సమీక్షించుకోవాలని, 4వ తేదీన విచారణ జరుపుతామని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఒకవేళ అప్పటికీ తగ్గకుంటే ప్రత్యామ్నాయం ఏమిటనే చర్చ వీరి మధ్య జరిగినట్టు తెలిసింది. అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని వారి అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ 8 పరీక్షలను 25 రోజులలో పూర్తి చేయాలని మనకి ఇక్కడ సబ్ హెడ్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వివరాలు చూసినట్లయితే ఒక్కో పరీక్ష మధ్య 2 రోజుల వ్యవధి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం జూన్ 8వ తేదీ పరీక్షలు మొదలైతే సెలవులతో కలిపి 8 ప్రధాన పరీక్షలు పూర్తి కావడానికి 25 రోజులు పడుతుందని అంచనా. అంటే జూలై 2వ తేదీకి పూర్తవుతాయి. వొకేషనల్ పరీక్షలు జూలై 6, 9, 13 తేదీల్లో జరుగుతాయి. గతంలో మాదిరిగా కాకుండా పరీక్షలు జరుగుతుండగానే పూర్తయిన సబ్జెక్టుల మూల్యాంకనం మొదలుపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నాం. మూల్యాంకనం వెంటనే మొదలైతే 12 రోజుల్లో పూర్తవుతుంది. జూలై 25వ తేదీ నాటికి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందని పరీక్షల విభాగం ఉన్నతాధికారి తెలిపారు. భౌతిక దూరం పాటిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరీక్షా కేంద్రాలకు సమీపంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. పాత హాల్ టికెట్లతోనే పరీక్షలు జరుపుతామని అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినందున కొత్త పరీక్షా కేంద్రాల్లో రాసేవారికి మార్గదర్శనం చేసేందుకు సిబ్బందిని నియమించే అవకాశం ఉంది. పాత కేంద్రం నుంచి కొత్త కేంద్రం వద్దకు రవాణా సౌకర్యం కల్పించడం పైన ఆలోచన చేస్తున్నారు. అయితే షరతులతో హైకోర్టు ఈ పరీక్షలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఆ వివరాలు మనం ఇప్పుడు చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న 10వ తరగతి పరీక్షలను షరతులతో నిర్వహించుకునేందుకు హైకోర్టు మంగళవారం ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. జూన్ 3న కరోనా వ్యాప్తిపై సమీక్షించాలని, తీవ్రత ఎక్కువగా ఉంటే పరీక్షలను వాయిదా వేసుకోవచ్చని, లేదంటే జూన్ 8వ తేదీ నుంచి పరీక్షల నిర్వహణపై ముందుకెళ్లవచ్చని పేర్కొంది. పరీక్షల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ను పరిశీలించి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ ఎం బాలకృష్ణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా విచారించిన ధర్మాసనం పరీక్షలను వాయిదా వేయాలంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది పవన్ కుమార్ వాదనలు వినిపిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మే నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే పరీక్షలు నిర్వహించేందుకు ముందుకెళ్తుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ రాష్ట్రాన్ని దాదాపుగా గ్రీన్ జోన్గా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆటోలు, ట్యాక్సీలు తిరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ దశలో పిల్లల భవిష్యత్తును ఎంచుకోవడానికి అవసరమైన ఈ పరీక్షలకు అవాంతరం కలిగించే ఉద్దేశం మాకు లేదని ధర్మాసనం పేర్కొంది. సో అయితే హైకోర్టు ఈ పరీక్షల నిర్వహణ కొన్ని షరతులు విధించడం జరిగింది. సో అవి మనం ఒకసారి చూద్దాము. సో పరీక్షా కేంద్రం నిర్వహణ నిర్ణయాలపై అన్ని మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా పరీక్షకు మధ్య 2 రోజుల గడువు ఉండాలి. అదేవిధంగా పరీక్షకు ముందు తర్వాత శానిటైజేషన్ చేసి కేంద్రాలను శుభ్రం చేయాలి. అదేవిధంగా అవసరమైనన్ని థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, తగినంత మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. సో అదేవిధంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి.
అదేవిధంగా ఇరుకైన గదుల్లో కాకుండా పెద్ద ఆవరణలో ఉన్న కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలి. అదేవిధంగా కంటైన్మెంట్ రెడ్ జోన్లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా పరీక్షా కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి షరతులతో కూడినటువంటి అనుమతి అనేది 10 పరీక్షలు నిర్వహించుకోవడానికి ఇచ్చింది. సో మరి దీని ఆధారంగానే విద్యాశాఖ జూన్ 8 నుంచి ఈ మిగిలినటువంటి ఏదైతే 8 అంటే వాయిదా పడినటువంటి 8 పరీక్షలు నిర్వహించడానికి కసరత్తు అయితే చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణలో వాయిదా పడినటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.